లైఫ్‌లో అందరం బిజీయే. మీరు బిజీ, నేను బిజీ. ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. మన ఆఫీసెస్ కోసం, వాళ్ళిచ్చే శాలరీస్ కోసం, మన బ్రతకడానికి, మన లైఫ్‌లో హ్యాపీగా ఉండడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వీకెండ్స్‌లో కూడా అప్పుడప్పుడు వర్క్ చేస్తూ ఉంటాం. చాలా కష్టపడతాం. చాలా బిజీగా ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏది పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కాదు. అందుకని చెప్పేసి ప్రతి క్షణం హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వండి. మీ పిల్లలతో, మీ వైఫ్తో, మీ పేరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో ప్రయారిటీ ఇవ్వండి. వారంలో ఒక్కసారైనా సరే ఫ్యామిలీతో బయటికి వెళ్ళండి. పిల్లల్ని షికార్కి తీసుకెళ్ళండి. కారు ఉంటే కారులో డ్రైవ్కి వెళ్ళండి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి. మీ వైఫ్కి స్పెషల్ సర్ప్రైజెస్ ఇవ్వండి. పిల్లలకి మంచి బుక్స్ ఇవ్వండి. వాళ్ళు ఏది ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారో, అంటే టూ మచ్ డబ్బులు పెట్టి గిఫ్టులు ఇవ్వమని చెప్పట్లేదు, వాళ్ళని హ్యాపీ చేయడానికి ట్రై చేయమనేది నా ఉద్దేశం. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఎంత బిజీ అయినా సరే మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఒక్క పూటైనా సరే వాళ్ళతో కూర్చొని భోజనం చేయండి. లంచ్ అయినా, డిన్నర్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా. వీకెండ్లో మాత్రం కంప్లీట్గా వాళ్ళతోనే ఉండండి. ఎందుకంటే రేపటి రోజు జాబ్ పోయినా, రేపటి రోజు మనం సిక్ అయినా, రేపటి రోజు మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి తోడుగా ఎప్పుడు ఎల్లవేళలా ఉండేది మన ఫ్యామిలీ మాత్రమే. ఎవ్వరూ రారు. ఆఫీస్లో మనం ఒక రిసోర్స్ అంతే. మనం పోయిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా అయ్యి ఆఫీస్లో మన జాబ్ పోతే వాళ్ళకి ఫరక్ పడదు. మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ ఇస్తుంది ఆ కష్టకాలంలో కూడా. సో గుర్తుపెట్టుకోండి, మీకోసం మీరు పని చేయండి. కంపెనీ కోసం కాదు, ఆఫీస్ కోసం కాదు. మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే సాటిస్ఫాక్షన్గా వర్క్లో మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే పని చేయండి. అంతేగాని టూ మచ్ ఓవర్ బర్డెన్గా ఎప్పుడు పని చేయొద్దు. టూ మచ్ బిజీగా ఉండాలి, కానీ ఫ్యామిలీకి అందుబాటులో లేనంత బిజీగా మాత్రం ఎప్పుడు ఉండద్దు. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ కోసం మీరు కూడా అవైలబుల్గా ఉండాలి. వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్.